ఇక తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రులు. వనపర్తి జిల్లా కొత్తకోటలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల పేరుతో దోచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తుందన్నారు మంత్రి. వచ్చిందా ఎమ్మెల్యేలు ఎంత 14 నుంచి 13 సీట్లు మనం గెలిచినావా? నిజంగా 10 ముఖ్యమంత్రి ఉన్నాడు, దత్తత తీసుకున్నావు, నీకు రాజకీయ జన్మని పెట్టింది. లేకపోతే నేను ఎప్పుడో పట్టుకొని ఊళ్ళో వ్యవసాయం దుబాయ్కి పోతుంది. అటువంటి బిషమింట జిల్లాను నిలబెట్టింది. ఇవాళ మన ముఖ్యమంత్రి ఇక్కడే పుట్టి ఇక్కడే పొరిగి ఇక్కడ వనపర్తినే చదువుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మినిస్టర్లు అందరూ కూడా ఒక్కడికి ఖాళీ గట్టె కట్టుకునే పైసా వేస్ట్ కాకుండా ఇలా ఇందులో మీరందరూ కూడా చెప్పండి. ముందు పార్టీలకు అతీతంగా ఇస్తున్నామా లేదా? ఒక్కడన్నా కానీ 600 స్క్వేర్ ఫీట్ దాటినా కానీ అకౌంట్ లో పైసలు ఇస్తున్నారు. ఇక్కడనే కలెక్టర్ గారు ఉన్నారు. మేము కూడా చెప్పలేదు. నిజమైన పేదవానికి న్యాయం జరగాలి, నిజమైన పేదవానికి పథకం రావాలని పట్టుకునే కాడికి కొట్టాడుకుంటుంది. అందుకని మీ అందరికి చెప్తున్నా, ఒక యువ నాయకుడు అడ్వకేట్ గా ఎంతో మందికి ప్రాంతంలో, మా ప్రాంతాల్లో కూడా కొన్ని కేసులు లేకుండా ఏమైనా రైతుల కేసులు ఉన్నా కానీ హైకోర్టులో కొట్లాడిన మన దర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, ఇక్కడ ఇంకో టైగర్ మినిస్టర్ మా మేఘరారెడ్డి గారు యాక్టివ్, అలాగే సూపర్ ఇస్తారావు సీనియర్ ఎమ్మెల్యేగా అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి సీఎంఆర్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో ఎప్పుడు సన్నిహితంగా డిసిసి ప్రెసిడెంట్ గా పార్టీ పరంగా పిసిసి ఉన్నప్పుడు మీ అందరి తరఫు నుంచి జిఎంఆర్ మన విధంగా మా మెగారెడ్డి తరఫు నుంచి ఈరోజు నల్గొండల సంక్రాంతి భోగి పండుగ చేసుకోవాల్సిన మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన మధ్యలో పండుగ చేసుకుంటున్నాడు. కాబట్టి మీ అందరి తరఫు నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, పండుగ అంటే గ్రామాలు అభివృద్ధి పడాలి, పండుగ అంటే మున్సిపాలిటీ టౌన్ అభివృద్ధి చెందాలి, టౌన్ అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, విద్య ఉద్యోగాల్లో లేదా ఆరోగ్యంగా పోయిన దవాఖానాల్లో మనమంతా కూడా శ్రద్ధ చూపించాలి. ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు ఇప్పటికే 8 నుంచి 900 కోట్ల రూపాయలు ఎంటబడి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని బాగా చేసి, ఆ బాగా చేసినప్పుడే పండుగ జరుగుతుందన్న విషయం. కొత్తకోట పట్టణంలో దాదాపు 20 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ